నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఇంటర్నెట్లో బాషింగా బలాలే ఈ పాట మనందరూ తెలుసు. ఒక సినిమా పాట తరహాలో ఉరిగి తొలగించింది ఈ పాట. మొత్తం ఓవరాల్ ఏదైతే డిజిటల్ మీడియాను షేక్ చేసింది ఈ పాట. ఈ పాటకు కొన్ని కోట్లలో వ్యూస్ వచ్చినాయి. అందులో ఉన్నటువంటి ఎవరైతే ఆ ఫోక్ సాంగ్లో ఉన్నటువంటి హీరో ఈశ్వర్ సాయి కావచ్చు, అదేవిధంగా హీరోయిన్గా ఉన్నటువంటి మాధురి రాథోడ్, ఇద్దరికి కూడా చాలా మంచి పేరు కూడా తీసుకొచ్చింది ఈ పాట. వీళ్ళిద్దరు కలిసి ఇది ఒక్కటే కాదు, ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నెట్లో వీళ్ళిద్దరు కూడా హిట్ పేరు అని చెప్పుకోవాలి. వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి ఫోక్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. మొత్తం ఫోక్ ఇండస్ట్రీని కూడా ఊపేసినాయి అన్నట్టు. ఏ పెళ్ళైనా ఏ ఫంక్షన్ అయినా కూడా వీళ్ళిద్దరు యాక్ట్ చేసినటువంటి సాంగ్స్ ఏవైతున్నా ఆ సాంగ్స్ ప్లే అవుతాయి. ఇప్పుడు బాషింగా బలాలే అనేటువంటి పాట ఏదవుతుందో దాంతో పాటుగా రాత్రిలో జాము రాత్రిలో అని చెప్పేసి అందులో కూడా ఈ ఇద్దరే. అదే కదా చూసుకుంటే ప్రమీల సాంగ్, రాధ ప్రమీలో నిండు ఆ మాసనాడు వస్త ప్రమీలో అని చెప్పేసి ఉంది కదా, అది కూడా వీళ్ళిద్దరి సాంగ్సే. ఇట్లా సన్నా బియ్యమే మదానో అది ఉందిగా ఆ పాట కూడా వీళ్ళిద్దరే. ఇప్పుడు వీళ్ళిద్దరి పాటలు ట్రెండింగ్గా మారింది. ఎవరైతే ఇప్పుడు ఈ యూట్యూబర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ ఫోక్ సాంగ్కి చేసేటువంటి నిర్మాతలు ఉన్నారో వీళ్ళిద్దరిని పెట్టుకొని ప్రస్తుతం సాంగ్స్ అందిస్తున్నారు. అంటే ప్రస్తుతం వీళ్ళిద్దరు ట్రెండ్ నడుస్తూ ఉంది. వీళ్ళిద్దరూ కూడా హిట్ పేరుగా ఉన్నారు ప్రస్తుతం ఫోక్ ఇండస్ట్రీలో. సో వీళ్ళిద్దరు పాటలే చాలా బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. వీళ్ళిద్దరు ఫోటో పెట్టి మనకు అందులో తమిళలో పెట్టగానే లక్షల కోట్ల వ్యూస్ వస్తూ ఉన్నాయి. ఆ విధంగా వీళ్ళిద్దరు కూడా హిట్ పేరు ఉంది. ఈశ్వర్ సాయి, అదేవిధంగా మాధురి రాథోడ్, వీళ్ళిద్దరు కూడా ఇది బాషింగా బలాలే చాలా ఫేమస్ సాంగ్. ఇది కోట్ల మంది చూసిళ్ళు. అదేవిధంగా ఇదేమో వస్త ప్రమీలో రాధ ప్రమీలో నిండు అమాసనాడు, ఇది కూడా కొన్ని కోట్ల మంది చూసిరు వీళ్ళిద్దరిని. ఇక్కడ రాత్రిలో జాము రాత్రిలో అని చెప్పేసి ఈ పాట, అది కూడా కోట్ల వ్యూస్, వీళ్ళిద్దరు హిట్ పేరే. సో ప్రస్తుతం వీళ్ళ హవా నడుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒకేసారి ఇట్లా పైకి వెళ్ళగానే ఏదో ఒక విషయంలో కింద పడిపోతారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిలో విషయంలో కూడా అదే జరిగిందా అంటే అవుననే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం వీళ్ళిద్దరి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీరిద్దరు కలిసి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్టుగా ఈశ్వర సాయి భార్య గుర్తించి వాళ్ళని వెంబడించి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఆ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఈశ్వర్ సాయికి పెళ్ళయింది, తన భార్య ఇప్పుడు ఈ వీడియో తీయడం జరిగింది. సో వీళ్ళిద్దరు కలిసి రహస్యంగా ఒక రూమ్లో ఉంటుండగా బట్ట బయలైంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వీళ్ళిద్దరు కూడా హిట్ పేరు ఏదైతే చెప్పినో. అయితే కొన్ని రోజులుగా ఈశ్వర్ సాయి వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసినటువంటి తన భార్య నిన్న రాత్రి సమయంలో వీళ్ళిద్దరూ ఒక రూమ్లో రహస్యంగా ఉన్నదాన్ని కనిపెట్టి అక్కడికి వెళ్ళి డోర్ ఓపెన్ చూసాగానే తన భార్య ఏదైతే అనుకుందో అదే అక్కడ జరిగిందని చెప్పుకోవాలి. ఈశ్వర్ సాయికి పెళ్ళైంది, ఒక కొడుకు కూడా ఉన్నాడు, చిన్నోడు. తన భార్య ఆ వీడియోలు చూపిస్తూ కొడుకున్నాడు, మీకు మా అద్ద నీకు ఈమె కావాలని చెప్పేసి అందులో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది ఆ వీడియోలో మొత్తం కూడా. తర్వాత ఆ మాధురి రాథోడ్తో తన భార్య నీకు పెళ్ళైనడు దొరికిందా, పెళ్ళైనోడే కావాలా, నీకు ఇంకెవరు దొరకలేదని చెప్పేసి ఆ మాధురి రాథోడ్ని కూడా తిడుతున్నటువంటి వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారేదని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా చాలా హైలో ఉన్నారని చెప్పుకోవాలి. ఇలాంటి టైంలో వీళ్ళిద్దరి ఒక వీడియో బట్ట బయలు కావడంతో ప్రస్తుతం ఈ వార్త మొత్తం కూడా షేక్ చేసింది సోషల్ మీడియా అని చెప్పుకోవాలి. ఒకసారి ఆ వీడియో చూద్దాం. బాత్రూంలో ఉన్నాడు తన భర్త, ఎవరు ఇప్పుడు ఈశ్వర్ సాయి. ఇతనే
పోలీసులు ఇద్దరు ఏంటి ఏం మాట్లాడతావు చిన్న కడుకొని పెట్టుకొని దాన్ని చొప్పు తీసుకోకూడదు దాన్ని చొప్పు విశాల్ ఇదిగో ఇదే అది ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడే ఏంట్రా అది దీనికోసం రా వచ్చింది రే 10 మంది వెళ్తుందిరా అది ఏంట్రా ఇదిగో ఈడ అసిస్టెంట్ ఈయనే అసిస్టెంట్ వాళ్ళ భార్య పెళ్ళైనోడే దొరికాడా నీకు పెళ్ళైనోడు దొరికాడా పెళ్ళైనోడు దొరికాడా పెళ్ళైనోడా సిగ్గులే కొంచెం ఏంటి 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 లైట్ పెట్టు ఇది బాత్రూంలో దాక్కున్నాడు. తన భార్య వచ్చిన విషయం లేదా కానీ బాత్రూంలో దాక్కున్నాడు. ఫోక్ ఆర్టిస్టు ఈశ్వర్ సాయి. ఇక్కడ బెడ్లో కూర్చుందేమో మాధురి రాథోడ్, ఆ సాంగ్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్. ఇద్దరు కలిసి పిట్ పేరు ఇద్దరు కూడా. బెడ్ మీద ప్రేమ లేదా రే విశాల్ విశాల్ ఇదిగో ఈ అమ్మాయి ఉన్నాను పోలీసులు ఇద్దరు ఏంటి కూర్చొని మాట్లాడదాం అంటున్నాడు. ఇప్పుడు దొరికిన తర్వాత కూర్చొని మాట్లాడదాం అంటే ఏంటిది? ఇప్పుడు ఆ టైంలో ఎవరికైనా ఆవేశం ఉంటుంది. నువ్వు ఆ టైంలో పెట్టుకొని కూర్చొని మాట్లాడదాం అంటే నువ్వు చేసిన పని చిన్న పని కాదు కదా. ఒక బృహత్తర కార్యానికి నువ్వు అక్కడ తలపెట్టినావు. నువ్వు అక్కడ వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం అంటే అది ఏందన్నట్టు ముచ్చట. ఇదే అది ఈ ముండా ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడే ఏంట్రా అది దీనికోసం రా వచ్చింది రే 10 మంది వెళ్తుందిరా అది ఏంట్రా ఇదిగో ఈడ అసిస్టెంట్ ఈయనే అసిస్టెంట్ ఏంటి తల్లి లేదా పెళ్ళైనోడు కాదు పెళ్ళైనోడే దొరికాడా నీకు పెళ్ళైనోడు దొరికాడా పెళ్ళైనోడు దొరికాడా పెళ్ళైనోడా సిగ్గులే నన్ను కొట్టింది తన భార్య. ఆవేశంలో దాడి కూడా ఏం జరిగింది మాధురి రాథోడ్ పైన. నీకు అమ్మ లేరా, నీకు ఎవరు లేరా, నీ ఈ విధంగా చేస్తావా అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఏదైతే తన భర్తతో కలిసి నడిచినటువంటి ఆర్టిస్ట్, ఫోక్ ఆర్టిస్ట్ ఎవరుతున్నారో మాధురి రాథోడ్ పైన తన భార్య ఆవేశంతో దాడి చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూడడం జరిగింది. సీన్ చేయక అంటున్నాడు, సీన్ చేయకండి అంటున్నాడు. చేసిందే పెద్ద సీను, దీన్ని సీన్ చేయకండి ఎట్లా చేయకుండా ఉంటారు? నువ్వు చేసింది ఒక సీన్ చేయొద్దంటే నువ్వు ఆడ బట్టలు ఇప్పి ఆడ డైరెక్ట్గా రెడీ హ్యాండ్గా నీ భార్యకు దొరికినావు. దొరికినాక నువ్వు సీన్ చేయొద్దంటే ఏమన్నట్టు? ఇది కదా సీన్ చేయకంటాడు, లేదంటే కూర్చొని మాట్లాడదాం అంటాడు. ఇదేమన్నా గట్టిగాడ పంచాయతా ఇంకా ఏదైనా పంచాయతా కూర్చొని మాట్లాడుకునేది? ఇది కథ. ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది సోషల్ మీడియాలో. సో అంటే మనకు ఎక్కడైనా సరే మనకు ఎంత పేరు వచ్చిందో ఆ పేరును కాపాడడం కూడా అంతే కష్టపడాల్సి వస్తుంది. ఎక్కడైనా కూడా మనం ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ఒక పేరు సంపాదించుకోవాలంటే మనం చాలా కష్టపడాలి. కానీ ఆ పేరును కాపాడుకోవడానికి కూడా ఎంతో కష్టపడాలి. ఆ విషయంలో ఈ ఫోక్ ఆర్టిస్టులు ఇద్దరు కూడా విఫలమయ్యారని చెప్పుకోవాలి. పేరు సంపాదించుకున్నారు, చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. వాళ్ళ డ్యాన్సుల ద్వారా,
వారి అభినయం ద్వారా, డ్యాన్స్ మాత్రమే కాదు, ఆ పాటలో వాళ్ళిద్దరూ యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ అభినయం అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఆ విధంగా ఉంటాయి. చాలా కష్టపడ్డారు, చాలా పైకి వచ్చేళ్ళు. కానీ ఆ పేరు కాపాడుకోవడంలో ఈ ఇద్దరు ఫోక్ ఆర్టిస్టులు కూడా విఫలమయ్యారని చెప్పుకోవాలి. సో ఏదైతే రాత్రిలో జాము రాత్రిలో అన్నట్టు ఆ రాత్రే కలుసుకొని తన భార్యకు అడ్డంగా దొరికిండు ఈశ్వర్ సాయి, అదేవిధంగా ఫోక్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. మరి నెక్స్ట్ పర్యాసనాలు ఏముంటాయి, తన భార్య ఏ విధంగా లీగల్గా వెళ్తుంది అన్నది కూడా మనం చూడాలి. సో అంటే ఈ మధ్యకాలం చూస్తాను, ఎవరికైనా సరే అటు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఫోక్ ఇండస్ట్రీ కావచ్చు, ఎక్కడైనా సరే మనకు ఒక్కసారి పేరు వస్తుంది, వెంటనే అది కింద పడిపోతుంది. ఈ మధ్యకాలం చాలామందిని చూసినాం, ఒకేసారి హై అయిపోతారు, వెంటనే డౌన్ఫాల్ అయిపోతారు. అందులో ఆ కోవకే చెందారు ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా, ఈశ్వర్ సాయి ఫోక్ ఆర్టిస్ట్, అదేవిధంగా మాధురి రాథోడ్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే ఈ వీడియో వైరల్గా మారింది. మరి దీని గురించి తన భార్య ఈ విధంగా ముందుకెళ్తుంది లీగల్గా అనేది చూడాలి. సో ఇప్పుడైతే ఆ విషయంతో అయితే దాడి కూడా చేయడం జరిగింది ఫోక్ ఆర్టిస్ట్ పైన అయితే. సో నా భర్తనే దొరికిండా, పెళ్ళైన దొరికిండా, నీకు తల్లి లేరా, నువ్వు ఏ విధంగా ఇట్లా చేస్తావు, ఇంకొక కొడుకు ఉన్నాడు, మా జీవితాలు నాశనం చేస్తావు అని చెప్పేసి ఈశ్వర్ సాయి భార్య కూడా ఆ ఫోక్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో మాధురి రాథోడ్ పైన కూడా దాడి అయితే చేయడం జరిగింది. మన దీనిపైన వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనందరూ కూడా వేచి చూడాలి.